హలో అండి. ఈ వీడియోలో తెలుగుకు సంబంధించి ఉత్పత్తి అర్థాలండి. సో ఇవి వచ్చేసి ఎస్సీ, ఎస్సీటీ వాళ్ళకు డిఎస్సి రాయబోయే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో అండి. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేసామండి మనం ఆల్రెడీ. సో అవి చాలామంది రాస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఈ జాయిన్ అవ్వాలనుకుంటే కింద జాయిన్ అనేసి వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ లింక్స్ ఇచ్చానండి డిస్క్రిప్షన్లో. ఒకసారి జాయిన్ అవ్వండి. అందులో ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఫ్రీ ఎగ్జామ్సేనండి. సో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అలాగే మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఫస్ట్ బిట్ చూసినట్లయితే అనులుడు పదానికి ఉత్పత్తి అర్థాన్ని తెలపండి. ఆప్షన్ 1 లోకమునకు జీవనాధారణమైన వాడు అగ్ని. ఆప్షన్ 2 ప్రాణమునకు జీవనాధారణమైన వాడు వాయువు. ఆప్షన్ 3 లోకులను అందులుగా చేసేది చీకటి. ఆప్షన్ 4 దినాన్ని కలగజేయువాడు సూర్యుడు. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. లోకమునకు జీవనాధారణమైన వాడు అగ్ని. సో ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్ భాస్కరుడు పదానికి ఉత్పత్తి అర్థాన్ని తెలపండి. ఆప్షన్ 1 కాంతిని కలగజేయువాడు సూర్యుడు. ఆప్షన్ 2 పర్వతాదుల నుంచి స్రవించేది నది. ఆప్షన్ 3 నీటి నుండి పుట్టినది పద్మం. ఆప్షన్ 4 సమస్తాన్ని ధరించిన వాడు భూమి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. భాస్కరుడు అంటే సూర్యుడు. సో కాంతిని కలగజేయవాడు సూర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్ క్షేత్రం పదానికి ఉత్పత్తి అర్థాన్ని తెలపండి. ఆప్షన్ 1 లోకమునకు జీవనాధారణమైన వాడు. ఆప్షన్ 2 దైవం వెలసిన ప్రాంతం. ఆప్షన్ 3 ప్రాణమునకు జీవనాధారణమైన వాడు. ఆప్షన్ 4 చందోరూపమైన వేదం చదివినవాడు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. దైవం వెలసిన ప్రాంతం క్షేత్రం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ శ్వేత పద్మము గలది. ఆప్షన్ 1 దేవతలు. ఆప్షన్ 2 సూర్యుడు. ఆప్షన్ 3 బ్రహ్మ. ఆప్షన్ 4 సరస్వతి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. సరస్వతి. శ్వేత పద్మము గలది సరస్వతి. సో ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇది 8th క్లాస్ బిట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఉత్పత్తి అర్థాన్ని జతపరచండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ముందుగా మీరు ఏది కరెక్ట్ అవుతుందో దాన్ని జతపరచండి. నేను ఆన్సర్ తర్వాత చెప్తాను. ఆన్సర్స్ చూసినట్లయితే పొన్నమి నరకం నుండి రక్షించువాడు పుత్రుడు అండి. అలాగే విశ్వమును ధరించినది ఏంటంటే ఆప్షన్ 4 ధర్మం. విశ్వమును ధరించినది ధర్మం. నెక్స్ట్ పతిసేవయే వ్రతముగా గలనిది. ఆప్షన్ 1 అండి పతివ్రత. అలాగే గృహ నిర్వహణ బాధ్యత నిర్వహించు వాడెవరంటే గృహమేది అంటే ఇంట్లో యజమాని అనమాట. సో ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నీలిమను భరించేది. ఆప్షన్ 1 ధర. ఆప్షన్ 2 భూసురులు. ఆప్షన్ 3 భృంగం. ఆప్షన్ 4 మధువ్రతం. ఫ్రీ టెస్ట్ సిరీస్ అన్నవి మన ఛానల్ తరపున స్టార్ట్ చేసామండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద లింక్స్ ఉంటాయి. అది వీడియో కింద డిస్క్రిప్షన్లో. సో టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి భృంగం. నెక్స్ట్ క్వశ్చన్ భూమిని పాలించేవాడు అని ఉత్పత్తి అర్థం గల పదం. ఆప్షన్ 1 ఆత్మంజుడు. ఆప్షన్ 2 శంపాలుడు. ఆప్షన్ 3 భూసురుడు. ఆప్షన్ 4 దాశరథి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి క్షమాపాలుడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అకుపారం అనే పదానికి ఉత్పత్తి అర్థాన్ని తెలపండి. ఆప్షన్ 1 పద్మం నాభియందు కలవాడు. ఆప్షన్ 2 ముత్యపు చెప్ప నుండి విడుదలబడినది. ఆప్షన్ 3 కుత్తిస్తము గాని ధరిగలిగినది. ఆప్షన్ 4 జలములను ధరించినది. ఆన్సర్ ఆప్షన్ 3 అండి కుత్తిస్తము కానీ ధరిగలిగినది అనమాట. సో కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి బిట్లు కూడా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే మధువు సేకరించడం వ్రతంగా కలిగినది అని ఉత్పత్తి అర్థం గల పదం. ఆప్షన్ 1 ఖగం. ఆప్షన్ 2 భృంగం. ఆప్షన్ 3 మౌక్తికం. ఆప్షన్ 4 మధువ్రతం. ఆన్సర్ ఆప్షన్ 4 అండి మధువ్రతం. నెక్స్ట్ క్వశ్చన్ అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టేవాడు. ఆప్షన్ 1 గురువు. ఆప్షన్ 2 వారిజ్య గర్భుడు. ఆప్షన్ 3 దాశరథి. ఆప్షన్ 4 అంబుజనాథుడు. ఆన్సర్ ఆప్షన్ 1 అండి గురువు. నెక్స్ట్ క్వశ్చన్ పద్మం నాభియందు గలవాడు.
ఆప్షన్ 1 వారిజ గర్భుడు, ఆప్షన్ 2 అంబుజనాంబుడు, ఆప్షన్ 3 ఆత్మంజుడు, ఆప్షన్ 4 నందనుడు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే తిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు. ఆప్షన్ 1 ఆత్మంజుడు, ఆప్షన్ 2 క్షాపాలుడు, ఆప్షన్ 3 దుర్జటి, ఆప్షన్ 4 అతిథి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అతిథి. తిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి వచ్చేవాడు ఎవరంటే అతిథి. నెక్స్ట్ క్వశ్చన్ వెడల్పైన ముఖం గలది. ఆప్షన్ 1 పంచాస్యం, ఆప్షన్ 2 భృంగం, ఆప్షన్ 3 హస్తి, ఆప్షన్ 4 ఖగం. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, పంచాస్యం అంటే సింహం. నెక్స్ట్ క్వశ్చన్ సర్వము న్యాసం చేసినవాడు. ఆప్షన్ 1 శివుడు, ఆప్షన్ 2 ముని, ఆప్షన్ 3 సన్యాసి, ఆప్షన్ 4 పవనజుడు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సన్యాసి. సర్వము న్యాసం చేసిన వాడు ఎవరంటే సన్యాసి. సో నెక్స్ట్ క్వశ్చన్ చిత్రగ్రీవం అని ఉత్పత్తి అర్థం గల పదం. ఆప్షన్ 1 శ్రేష్టమైన అవయవాలు గలది, ఆప్షన్ 2 చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం గలది, ఆప్షన్ 3 గృహము ధరించినది, ఆప్షన్ 4 పక్షాలు గలది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది. నెక్స్ట్ క్వశ్చన్ సాధువుల హృదయమున సేయించి ఉండేవాడు మంగళావ్రతుడు అని ఉత్పత్తి అర్థం గల పదం. ఆప్షన్ 1 అంబుజనాభుడు, ఆప్షన్ 2 శివుడు, ఆప్షన్ 3 ముని, ఆప్షన్ 4 సన్యాసి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, శివుడు. సాధువుల హృదయాన చేయించిన ఉండేవాడు ఎవరంటే శివుడు. నెక్స్ట్ క్వశ్చన్ కాలక్రమంలో స్వల్పమైనది. ఆప్షన్ 1 జురి, ఆప్షన్ 2 పక్షి, ఆప్షన్ 3 ముని, ఆప్షన్ 4 మోక్షం. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, జరి అవుతుంది. కాలక్రమంలో స్వల్పమైనది ఏంటంటే జరి. ఇది వచ్చేసి 10th క్లాస్ బిట్ అండి. ఇక్కడ పేజ్ నెంబర్ కూడా ఇచ్చారు చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ముని అనే పదానికి గల ఉత్పత్తి అర్థాన్ని తెలపండి. ఆప్షన్ 1 సాధువుల హృదయమున సేయించి ఉండేవాడు మంగళప్రదుడు, ఆప్షన్ 2 సర్వము న్యాసం చేసేవాడు, ఆప్షన్ 3 మౌనం దాల్చి ఉండేవాడు, ఆప్షన్ 4 చందోరూపమైన వేదం చదివినవాడు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మౌనం దాల్చి ఉండేవాడు ఎవరంటే ముని. నెక్స్ట్ క్వశ్చన్ చంద్రోదయం వలన ఎక్కువ వృద్ధి పొందేది. ఆప్షన్ 1 తపస్సుడు, ఆప్షన్ 2 దేహుడు, ఆప్షన్ 3 పురంధ్రి, ఆప్షన్ 4 సముద్రం. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్ పున్నమ నరకము నుంచి తల్లిదండ్రులను రక్షించువాడు. ఆప్షన్ 1 పవనజుడు, ఆప్షన్ 2 ఈశ్వరుడు, ఆప్షన్ 3 పుత్రుడు, ఆప్షన్ 4 శివుడు. ఆన్సర్ పుత్రుడు అండి, ఆప్షన్ 3 కరెక్ట్ అండి. సో ఇవ్వండి ఈ వీడియోలో వచ్చి కొన్ని బిట్స్ చెప్పాను. రిమైనింగ్ బిట్స్ అన్నీ అప్లికేషన్లో ఉన్నాయి. సో అవన్నీ ఇంకా వీడియో చేస్తే లెంతీ అవుతుందని నెక్స్ట్ వీడియోలో పెడుతున్నానండి పార్ట్ 2గా. సో మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రీ ఎగ్జామ్ సిరీస్ జరుగుతున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ 2 ఉన్నాయి, వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో డైలీ 8:30కి ఫ్రీగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. చాలామంది రాస్తున్నారు. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కింద లింక్స్ ద్వారా జాయిన్ అవ్వండి. ఇంకా మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.